ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హీ విల్ కవర్ యూ విత్ హిస్ ఫెదర్స్ అండ్ అండర్ హిస్ వింగ్స్ యూ విల్ ఫైండ్ రెఫ్యూజ్. 91వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో క్షేమము కలుగు చేయు దేవుడు ఆయన. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. భయభీతులైన శత్రువుల మధ్య జీవిస్తున్న దేవుని ప్రజలకు శ్రద్ధగా వ్రాయబడిన మాట ఈ కీర్తన. వారు ఏ సమయంలోనైనా ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు, కానీ దేవుడే కాపాడే గుడారముగా వారి పక్షముగా మారుతాడని ఈ లేఖనం మనకి బలపరుస్తుంది. ఇక్కడ దేవుడు ఒక పక్షిరాజు వలె తన పిల్లలను అపాయము నుండి కాపాడటానికి, ఆపద దగ్గరికి రాకుండా తన రెక్కల కింద దాచుకునే తల్లి పక్షిలా తనను పోలుస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ ప్రమాదాలు కొన్ని మన స్థాయికి మించినవి, అనగా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచుతూ ఉంటాయి. ఆలోచనలు స్తంభించిపోతాయి. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అది నీ ఆర్థిక పరిస్థితే కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితే కావచ్చు, నీ కుటుంబ పరిస్థితే కావచ్చు, నీ భవిష్యత్తును గురించిన భయమే కావచ్చు. ఇలాంటి సమయాలలో మనం ఎక్కడికి పరిగెత్తగలం? ఆదరించేవారు కనబడరు. సహాయము పొందుకునేటటువంటి ఆ పరిస్థితి మనకు ఉండదు. ఏమీ ఆలోచించలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడే పోవాలి అని ప్రశ్న అయితే దేవుడిని ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కల కింద నీవు ఆశ్రయం పొందాలి. ఆయన సత్యం మనకు గోపురముగా కవచముగా ఉంటుంది. నీ అననుకూల పరిస్థితులలో నీకు సమీపముగా ఉండే దేవుడు తన రెక్కలతో నిన్ను క్రప్పటానికి తన చేతులు చాచి ఏ అపాయము నీ గుడారమును సమీపించకుండా ఆయన నిన్ను భద్రపరచువాడు. ఆశ్రయము అనగా నీకు భద్రత కలిగే స్థలం. శారీరకంగా మాత్రమే కాదు, నీ ఆత్మీయముగా ప్రతి పరిస్థితి నుండి నీకు భద్రత కల్పించబడే స్థలం. నువ్వు అనేక రకాలుగా అనేక భయాల చేత, ఆందోళనల చేత మరి నీ మీద దాడి చేయబడినప్పుడు నీవు ఒంటరివిగా మిగిలిపోవు. ఆయన నిత్యము నీతో పాటు ఉన్నాడు. ఒకవేళ నీ నిరీక్షణ కోల్పోయి ఉండొచ్చు. నీ చుట్టూ చూసి నేను ఆదరించేవారు ఎవరు లేరు అని నువ్వు కుమిలిపోతున్న నేపథ్యంలో దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. నా రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంటుంది. లేఖనం మాట్లాడుతుంది, మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గడిచిన దినాలు, గడిచిన మాసాలు, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ ఆపదలో నువ్వు ఎక్కడ దాగుకోవటానికి, ఎక్కడ ఆశ్రయము పొందటానికి నీ అడుగులు పడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయి. లోకము వైపు లేదా నీవు ఎక్కడ మంచిది అని ఆలోచన చేస్తావో అటువైపు నువ్వు అడుగులు ముందుకు వస్తూ ఉండొచ్చు. ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి. ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని రెక్కల కింద మాత్రమే నీకు ఆశ్రయం. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. నీకు కాపుదల ఇచ్చుటలో, నీకు భద్రత ఇవ్వటంలో
ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. లేఖనమంటుంది, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నిజమే, ఒకవేళ అనేకమైన భయముల చేత తరమబడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, నేను నా రెక్కలతో నిన్ను కప్పి నిన్ను భద్రపరుస్తాను. ఆయన సన్నిధి నువ్వు దాగుకునే స్థలముగా నువ్వు చేసుకో. ఆయన నమ్మకత్వం మీద విశ్వాసముంచు. నీ భావోద్వేగాల మీద కాదు. నీ చుట్టూ చీకటి కమ్ముకుంటున్నదని నీకు అనిపించినప్పుడు చాచపడిన ఆయన రెక్కల వైపు చూడు. అవి నీకు భద్రత కలిగిస్తాయి. ప్రతి అననుకూల పరిస్థితి నుండి నువ్వు దాచబడి సంరక్షించబడుతున్నావు ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందటానికి. ఈ ఉదయకాల సమయం ఆ గొప్ప ధన్యతలోనికి దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూస్తూ నీ కొరకు చాచబడి ఉన్న రెక్కల నీడలో దాగుకొనటానికి దాని ఆశ్రయ దుర్గముగా చేసుకొనలాగున ప్రార్థన పూర్వకముగా ముందడుగు వేద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నిజమే, మాకు ఆశ్రయ దుర్గముగా నువ్వు ఉండబోతున్నందుకు మీకు వందనాలు. నేను ఎటుపోయినా, నా అడుగు ఎటుపడినా నీ రెక్కలచో నన్ను కప్పి ఉంచి నాకిచ్చే భద్రతను బట్టి మీకు వందనాలు. నేను ఇది నీ తట్టు చూస్తూ ఆశ కలిగి, ఇదిగో చాచబడి నీ రెక్కల ఆశ్రయములో ఉండటానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. నా ప్రతి అడుగు బలపరిచి, ఆలోచన స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.